దసరాకు ఐఆర్ సీఎంకు ఏపీజీఈఏ వినతి. సో మీరు చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, దసరాకు సంబంధించి ఐఆర్ ఇవ్వాలని చెప్పేసి సూర్యనారాయణ గారు అయితే ప్రభుత్వానికి వినతి అయితే పంపించడం జరిగింది. 15 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే వెలువడించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు అయితే తెలిపారు. 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కూడా మీటింగ్లో పాల్గొన్నారు. ఉద్యోగులకు రావాల్సిన అన్ని రాయితీలను కొత్త ప్రభుత్వం సత్వరమే విడుదల చేయాలని చెప్పేసి వారైతే కోరడం అయితే జరిగింది. అయితే దీంతో పాటు ఐఆర్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా మధ్యంతర భృతి ఐఆర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరిందనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా తీర్మానించడం అయితే జరిగింది. సో కేఆర్ సూర్యనారాయణ గారు అధ్యక్షతన అయితే జరిగిందనమాట. ఇందులో వీరు 2023 జూన్ 1వ తేదీ నాటికి 12వ పీఆర్సీ కమిషన్ ప్రకటించు అంటే కంటి తుడుపు చర్యగా ఏర్పాటు చేసిందన్నారు. కనీసం కమిషన్కు రూము కూడా ఏర్పాటు చేయక కాలయాపన చేసిన నేపథ్యంలో ఉద్యోగులకు దసరా కానుకగా ఐఆర్ అయితే మంజూరు చేయాలని చెప్పేసి వీరు కోరుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు ఐఆర్ అయితే ప్రకటించండి అని చెప్పేసి వీరైతే ముందు అడుగుతున్నారన్నమాట. వీరైతే ఖచ్చితంగా ఆయన ప్రపోజల్ అయితే పంపించడం అయితే జరిగింది. సో ఇది మనకి మ్యాక్సిమం దసరాకి అయితే కొత్త ప్రభుత్వం అనుకూలంగానే ఉంది కాబట్టి సో దసరాకి ఐఆర్ అయితే ప్రకటించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. సో అప్డేట్ రాగానే మళ్ళీ వీడియో రూపంలో అనిపిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.